కనీసం వాడంతా బాగా అంటుండు వాడి మాటలు అమ్మ బావా నాని చిక్కి బావా వెళ్తున్నా బాయ్. అందరికీ చెప్పుతున్నది ఒక్కటే, ఒక 10 రోజుల నుండి నా మనస్థితి బాగలేదు. నన్ను చావు రా 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 అని పిలుస్తుంది. నా చావు కోసం నేను వెళ్తున్నాను. ఇందులో ఎవ్వరిని కూడా నిందించడానికి లేదు. నా చావుకు నా భార్య కానీ నా కుమారుడు కానీ కారణం కాదు. మా అమ్మ కాదు, మా అక్క కాదు, మా బావ కాదు, మా అన్నయ్య కాదు, మా వదిన కాదు. ఇలాంటి వాళ్లకు సంబంధం లేదు. నా మనస్థితి బాగోలేకనే నేను చనిపోదామని నిర్ణయించుకున్నాను. అంతే తప్ప ఇందులో ఎవ్వరికీ సంబంధం లేదు. ఇది నా మరణం వాంగ్మూలంగా స్వీకరించండి. ఇలాంటి ఇంటరాగేషన్స్ ఏమీ చెయ్యొద్దు. నేను చనిపోయిన తర్వాత నా యొక్క పాత ఇల్లు అక్కడే నన్ను అంత్యక్రియలు చేయండి. నేను కొత్తగా కొన్న ప్లేసులో అంత్యక్రియలు చేయడానికి కుదరదు. అక్కడ ఏమీ లేదు, గుడిసె కానీ రేకులు కానీ ఏమీ లేదు. అన్నయ్య, వదిన, ఇది నా చివరి కోరిక అనుకోండి. నా అంత్యక్రియలు మాత్రం మన ఇంటి దగ్గరనే చేయించండి. నా అంత్యక్రియలు చేసిన తర్వాత ఒక నెల రోజులు ఓపిక పట్టండి. నెల రోజుల తర్వాత సంధ్య, చోటు వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుకుతారు. ఒక నెల రోజులు మాత్రం ఓపిక పట్టండి. నా అంత్యక్రియలు పాతింటి దగ్గరనే చేయించండి. నాకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు. నాకు ఒక లోన్లు ఉన్నాయి, 3 లోన్లు ఉన్నాయి. టాటా క్యాపిటల్, హెచ్డిఎఫ్సి అండ్ బజాజ్. ఈ 3 కలిపి కూడా 40,000 ఈఎంఐ అవుతుంది. నాకు వచ్చే శాలరీ యాజ్ పర్ ఐసిఐసిఐ 70,000. 40,000 ఈఎంఐస్ కట్టి 30,000లో మేము హ్యాపీగా బ్రతకొచ్చు. నాకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కానీ ఏమీ కానీ లేవు. ఈ 40,000 మించి నేను ఒక్క రూపాయి కూడా ఎక్కడ అప్పు చేయలేదు, ఎవరికి రుణపడి లేను. ఉన్నాయి కూడా 3 లోన్లే ఉన్నాయి. సో నాకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కూడా లేవు. ఏ ఒక్కరోజు కూడా నన్ను ఇంటికి వచ్చి డబ్బులు అడిగే వాళ్ళు కూడా లేరు. నా మతిస్థిమితం బాగోలేక నాకు ఏదో శక్తి వచ్చి నన్ను పిలుస్తుంది కాబట్టి నేను పోతున్నాను తప్ప నాకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు. నేను బీబీ నగర్ చెరువులో దునికి ఆత్మహత్య చేసుకోబోతున్నాను. బీబీ నగర్ చెరువు. అక్క